నమస్తే అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఫ్రీగా దుంపలు పంపిస్తామని ఫ్రీ గివ్ అవే పెట్టాం కదండి. దాని గురించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. ఎక్కువగా ఎవరికైతే ఆరుగురికి ఎక్కువ లైకులు వస్తాయో ఆ ఆరుగురికి కూడా మనం ఫ్రీగా దుంపలు పంపిస్తాము. కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా మీ దగ్గరికి తీసుకోకుండా మేమే పెట్టుకుని పంపిస్తామని అది పెట్టామండి. అలాగే ఆరుగురికి ఎక్కువగా లైకులు వచ్చిన వాళ్ళని ఎన్నుకున్నాము. అలాగే 2 రకాల కలవ మొక్కలు ఫ్రీగా కావాలన్నవారు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇదిగండి ఎక్కువ లైకులు వచ్చి గెలుచుకున్న 6 కామెంట్లను. గెలుచుకున్న మీ 6 కూడా కంగ్రాచులేషన్స్ అండి. అందరికంటే ఎక్కువగా లైకులు తెచ్చుకుని ముందుగా గెలుచుకున్నవారు సాయి దీపిక గారండి. ఈమెకు వచ్చి 69 లైకులు వచ్చినాయి. తరువాత హైయెస్ట్ లైకులు వచ్చిన కామెంటు శేఖర్ గారిదండి, 40 లైకులు వచ్చినాయి. ఆ తరువాత పార్వతీ గారండి, 22 లైకులు. తరువాత విన్నర్ వచ్చేసి వీళ్ళ పేరేంటో పెట్టలేదండి, ఇక్కడ గేమర్ తోట అని పెట్టుకున్నారు. వీళ్ళకి వచ్చేసి 22 లైకులు వచ్చినాయండి. ఆ తరువాత విన్నర్ వచ్చేసి నాగవల్లి గారండి. ఈమెయితే మరి చాలా వీడియోలు చూసి కామెంట్లు చేస్తూ ఉండేవారు. మీకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ అండి. ఈవిడికి వచ్చి 17 లైకులు వచ్చినాయండి. ఆ తరువాత విన్నర్ వచ్చేసి ఉదయలక్ష్మి గారండి. ఈవిడకు 16 లైకులు వచ్చినాయండి. ఈమెయితే మన దగ్గర ఇంకా తీసుకోలేదు, ముందు 5 కూడా తీసుకున్నారు. ఈమెకు 2 సార్లు రిప్లై ఇచ్చాం కానీ స్పందించలేదండి. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే మాకు మెసేజ్ చేయండి వాట్సాప్లో. ఇదిగండి మన దగ్గర ప్రీ గివ్ అవే గెలుచుకున్న 5 కూడా మనం పంపించిన పార్సల్. అయితే 6 విన్ అయ్యారు కానీ ఒకళ్ళు ఇంకా మనకి స్పందించలేదు. ఈ 5 మాత్రం మనం పంపించేసామండి. మీరు కూడా ఇలా ప్రీ గివ్ అవే పొందుకోవాలనుకుంటే ముందుగా మా వీడియోలు పూర్తిగా చూస్తూ ఉండండి, అప్పుడు మీరు ఖచ్చితంగా గెలుచుకుంటారండి. అలా కాకుండా వీడియో ఏదో చిన్న మొక్క చూసేసి పెద్ద పెద్ద కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాదు. వీడియో మీకు పూర్తిగా చూసినప్పుడు ఆ వీడియోలో మేము ఏం చెప్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు గెలుచుకోగలుగుతారన్నమాట. చూశారు కదండి, వాళ్ళ 6 కూడా మేము వీడియోలో ఏం చెప్తున్నామో విని దాన్ని అర్థం చేసుకుని ఎక్కువ లైకులు తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళకి పంపించడం జరిగిందండి. మీరు చాలా మంచి మంచి కామెంట్లు పెట్టారండి, మమ్మల్ని చాలా మెచ్చుకుంటూ చాలా హార్ట్ఫుల్ కామెంట్లు పెట్టారు. కానీ మా చేతుల్లో ఏమీ ఉండదండి. మేము అక్కడ ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పేసాము. ఎవరైతే ఎక్కువగా 6 కామెంట్లు లైకులు వస్తాయో ఆ 6 మాత్రం పంపించగలమని. కాబట్టి మన చేతుల్లో ఏముండదు, లైకులు తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే దాంట్లో మనం ఇవ్వగలమన్నమాట. ఇది మీరు అర్థం చేసుకోకుండా మరి చాలామంది అయితే చాలా విధాలుగా వాట్సాప్లోకి వచ్చి మెసేజ్లు చేసి వాయిస్ మెసేజ్లు పెట్టి కాల్ చేసి అడిగారండి. మీ దగ్గర మేము చాలాసార్లు పువ్వులు తీసుకున్నాము మాకు పంపించండి, మొక్కలు తీసుకున్నాము మాకు పంపించండి, దుంపలు తీసుకున్నాము మాకు పంపించండి అని ఇలా చాలామంది చాలా విధాలుగా వాట్సాప్లో మెసేజ్లు చేయడం, కాల్ చేసి అడగడం ఇలా చేశారండి. కానీ మనం మరి మీ అందరికీ పంపించలేమండి. ఎందుకంటే ఒక 6 మాత్రమే మనం పంపించాలని అనుకున్నాము కాబట్టి ఆ 6 మీకు ఆల్రెడీ అందులో చెప్పేసామండి. ఎక్కువగా లైకులు తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమేనని. కాబట్టి వాళ్ళు మన ఛానల్ని చూసినా చూడకపోయినా, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, మన వీడియో పూర్తిగా చూసినా చూడకపోయినా కూడా మనం పంపించేయాలి. ఎందుకంటే మనం వీడియోలో ఏదైతే చెప్పామో అది 100% మనం పాటించాలి. కాబట్టి ఆ 6 కూడా మనం పంపించడం జరిగిందండి. అంతే తప్ప ఇందులో ఎటువంటి మోసం కానీ చీటింగ్ కానీ ఉండదండి. అసలు ఆ చీటింగ్ మోసం అంటేనే మనకి ఇష్టం ఉండదు. అందుకే మన ఛానల్ పేరే వాస్తవం అని పెట్టాము. వాస్తవం అంటే నిజం మాత్రమే, 100% మనం నిజం మాత్రమే ఈ ఛానల్లో చూపించడం జరుగుతుందండి. ఏదైనా సరే ఎంత కరెక్ట్గా చెప్తామో అంత కరెక్ట్గా మాత్రమే మనం పాటిస్తామన్నమాట. నిజంగా ఒక్కొక్కసారి నవ్వొస్తుందండి. అసలు ఎంత అమాయకులు ఉన్నారంటే వీడియో ఏమాత్రం కూడా చూడకుండా కాల్ చేసేసి వాట్సాప్ చేసి మాకు పంపించండి, మా అడ్రస్ ఇది మాకు పంపించండి, ఫ్రీగా పంపిస్తామన్నారు కదా, ఈ విధంగా అడుగుతున్నారండి. అసలు వీడియోని చూడండి, చూస్తే దాంట్లో ఏమున్నదో మీకు అర్థమవుతుంది. మరి అలా చేస్తే మేము ఏం చేయగలం చెప్పండి. అదీ కాకుండా మేము కామెంట్లు 50 60 వస్తాయనుకున్నాము, కానీ 500 కామెంట్లు పైన వచ్చినాయండి. 500 మందికి దుంపలు పంపించాలంటే కనీసం మనం కొరియర్ ఛార్జ్ లెక్కేసినా సరే ఎంత అవుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అంటే మనం కనీసం కొరియర్ ఛార్జ్ పెట్టుకుంటేనే 50,000 అయిపోతుంది అన్నమాట. అంతలా వచ్చినాయి కామెంట్లు. మేమైతే ఏమన్నా ఒక 50 మందో 60 మందో కామెంట్ చేస్తారేమో, అందులో ఒక 6 విన్ అవుతారు అనుకున్నాము. కానీ మాకు అసలు ఊహకు అందనట్టుగా 500 మంది పైనే దీనికి కామెంట్ చేశారండి. ఇది చాలా ఆశ్చర్యమైంది. మేము ఛానల్ పెట్టాక కామెంట్లకి రిప్లై ఇవ్వలేక వదిలేసిన ఏకైక వీడియో ఇదేనండి.
మేము చాలా వీడియోలు పెట్టాము, ప్రతిదానికి కామెంట్లు వచ్చి ప్రతిదానికి రిప్లై ఇచ్చాము. కానీ ఇన్ని వందల కామెంట్లు చదివి కామెంట్లకి రిప్లై ఇవ్వలేక మొదటిసారి అన్నమాట రిప్లై ఇవ్వలేక వదిలేయడం అన్ని కామెంట్లు వచ్చినాయి. అంటే ఫ్రీగా వస్తున్నాయంటే ఎవరైనా ఆశపడడంలో తప్పు లేదండి, ఎవరైనా ఆశపడతాము. కానీ ఆ వీడియో అసలు చూడకుండా దాంట్లో ఏం చెప్పామనేది ఏమాత్రం కూడా వినకుండా కామెంట్లు చేస్తున్నారంటే అదే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. పోతే చాలామంది అన్న మీ వీడియోలు ఫస్ట్ నుంచి చూస్తున్నానన్నా అని నాకు పంపించండి అన్న అని చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేశారండి. నేను మీకు ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, మీరు ముందు నుంచి మా వీడియోలు చూస్తుంటే ఒక 10 అట్ల కన్నా మీరు కనీసం కామెంట్లు గతంలో పెట్టి ఉంటే మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీరైతే ఇందులో విన్ అవ్వక్కర్లేదు, మీకు వెంటనే దుంపలు పంపించేస్తామని కూడా చెప్పాము. అలా ఎవరు ఒక్కరు కూడా మాకు పంపించలేదు. అంటే ఏ ఒక్కరు కూడా కనీసం మా దానికి 10 అట్లకి కామెంట్లు చేయలేదని మనకి అర్థమవుతుంది. ఇకపోతే చాలామంది ఏమంటున్నారంటే అన్న ఒక 6గురికి ఇస్తానంటున్నావు, ఉన్న వాళ్ళు అందరూ బాధపడతారు కదా, దానికన్నా రేట్లు తగ్గిస్తే మేము చాలా మంది తీసుకుంటాం కదా అంటున్నారు. నిజమే, మీరు చెప్పిన ఐడియా బాగానే ఉంటుందండి. కానీ రేట్లు తగ్గిస్తే మన దగ్గర అన్ని దుంపలు ఉండవన్నమాట. ఎందుకంటే ఇవి కొలను మొక్కలకి దుంపలు ఉండవండి, చెరువుల్లో మాత్రమే ఉంటాయి. ఇవి ఒక్కొక్క చెరువులోకి వెళ్తే ఒక్కొక్కసారి అసలు మనకి దుంపలు దొరకవు. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, 2-3 తల్లగలిగిన కలగ పువ్వులు అని వీడియో పెట్టాను కదండి. ఆ వీడియోలో మీకు చెప్పాను, ఆ చెరువంతా తిరిగితే మనకి 4 దుంపలు కూడా దొరకలేదు ఆ రోజు. అది పరిస్థితి అన్నమాట. మనం ఒక్కో చెరువు దగ్గరికి ఎక్కడో ఉన్నాయని ఊర్లు దాటి ఊర్లు వెళ్తాము, ఆ చెరువులో దిగాక దొరుకుతాయి, దొరకకపోతే మనం చెప్పలేము. ఒక్కోసారి 4-5 దొరుకుతాయి, ఒకసారి 10-15 దొరుకుతాయి, ఒకసారి అసలు దొరకవు. కొన్ని ఊర్లలో కొన్ని చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెరువుల్లో దిగనవరో తీయనవరో ఇలా బోల్డన్ని ఇబ్బందులండి. ఇవేమి మనకి ఫ్రీగా కొలన జాతి కలవ పువ్వులాగా దొరికేసి కాదు. అలా దొరికేసి పొలం అయితే మేము బోలెడంతా వ్యాపారం చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మనం రేటు తగ్గించి పట్టుమని ఒక 20 మంది వెంటనే మాకు పంపించమంటే మా దగ్గర దుంపలు దొరకవు అన్నమాట. అంత టైట్ దుంపలు అంటే. ఇంకా మొక్కలు అంటారా, కొలం జాతి మొక్కలు బోలెడు ఉంటాయి, మనకు కావాల్సిన తీసుకోవచ్చండి. కానీ దుంపలు అనేది దొరకవు అన్నమాట, చాలా కష్టం. కాబట్టి మనం రేటు తగ్గించలేకపోతున్నాము. కాబట్టి అర్థం చేసుకోండి, రేటు తగ్గిస్తే మీ అందరూ తీసుకుంటారు, మాకే బెటర్ కదండి. ఎప్పుడో 10 మంది కాల్ చేసి అందులో ఒకళ్ళే బుక్ చేసుకోండి కన్నా రేటు తగ్గించామనుకోండి 10 మంది కాల్ చేస్తే అందులో 7-8 బుక్ చేసుకుంటారు, మాకు డబ్బులు వస్తాయి. ఆ విషయం మాకు తెలుసు. కానీ దుంపలు అన్ని దొరకవని మాత్రం మీరు గ్రహించండి. మరికొందరు కాల్ చేసి అన్న ఎక్కువ లైక్లు వచ్చిన వాళ్ళకి ఇస్తానంటున్నావు, ఎక్కువ లైకులకి ఏముంది, వాళ్ళ దగ్గర వాళ్ళు ఫోన్లన్నీ కూడా తీసుకుని వాళ్ళ లైకులు కొట్టుకోవచ్చు కదా అని అంటున్నారండి. అది నిజమేనండి, దానికి మేము కాదనము. అలాంటప్పుడు ఆ విషయం మీకు తెలిసినప్పుడు మీరే అలా ట్రై చేసి వాళ్ళకంటే ఎక్కువ లైకులు తెప్పించుకుంటే మరి మీకే యుద్ధం కదండి. మరి మీరు ట్రై చేయలేదు. మనం వీడియోలో ఏది చెప్తే అది చేస్తాం తప్ప వాళ్ళు అలా తెచ్చుకున్నారా ఎలా తెచ్చుకున్నారా అనేది మనం చెక్ చేయలేము, మనం చూడలేము. ఇది మీరు గ్రహించండి. ఇకపోతే చాలామంది చాలా విధాలుగా వాట్సాప్లో మెసేజ్ పెట్టారండి. కొంతమంది అయితే అన్న మాకు ఎప్పటి నుంచో పెంచుకోవాలని ఉంది, కానీ మేము పెంచుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవన్నా, ఈ 100 రూపాయలు పంపిస్తాము, పోస్టల్ ఛార్జ్ పంపించన్నా అని కొందరు అయితే మేము వికలాంగులమన్నా మాకు కలవ పువ్వులు ఇంటి దగ్గర పూజించుకోవాలని డబ్బుల్లో పెంచుకోవాలని ఉంది, మాకు పంపించని కొందరు ఇలాగా వాట్సాప్లో మెసేజ్లు పెడుతుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఇంత చిన్న దుంపల కోసం, ఈ చిన్న అమౌంట్ కోసం ఇంతమంది అయితే ఆశపడతారని నేను అనుకోలేదు. నిజంగా నాకు పంపించగలిగిన స్తోమత పరిస్థితులు ఉంటే మాత్రం మీ అందరి ఆనందం కోసం నిజంగా పంపించేవాడినండి. కానీ నిజంగా అన్ని మన దగ్గర ఉండవు, అది సాధ్యం కాదండి. సారీ అండి, ఏమనుకోకండి. ఈ ప్రీ గివేవే అని పెట్టింది దేనికోసమంటే కేవలం మన దగ్గర చాలామంది దుంపలు మొక్కలు పువ్వులు తీసుకున్నారండి. వాళ్ళు మనకు వాట్సాప్లోకి వచ్చి అన్న మీరు పువ్వులు పంపించారు, చాలా ఫ్రెష్గా బాగున్నాయి, మేము పూజ చేసుకున్నాము అని. మళ్ళీ మొక్కలు తీసుకున్న వాళ్ళు అన్న మీరు మొక్కలు పంపించారు, చాలా బ్రతికినాయి, చాలా బాగా బ్రతికినాయి, తొందరగా ఒక 20 రోజుల్లోనే పూసేసినాయి అని కొందరు. అన్న మీరు దుంపలు మీ దగ్గర కొన్నాము కదా, ఆ దుంపలు నాటుకుంటే మాకు నెల 10 రోజుల్లోనే మాకు పువ్వులు వచ్చేసినాయి అని కొందరు. ఇలా మాకు వాట్సాప్లో వాళ్ళు మెసేజ్లు ఫోటోలు వీడియోస్ పంపుతున్నారండి. అయితే ఇది మీరు మా వీడియో కింద పెడితే చాలామంది చదువుకుని వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకుంటారని వాళ్ళని అడిగినప్పుడు కొంతమంది మాకు అక్కడ కామెంట్ చేయడం తెలియదన్న అలా ఎలా అంటున్నారు. అందుకని మేము ఈ ప్రీ గివేవే ప్లాన్ చేసామన్నమాట. ఇలా అయితే మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్లు చేయడం నేర్చుకుంటారు. వాళ్ళు తీసుకున్న పువ్వుల గురించి, మొక్కల గురించి, దుంపల గురించి
కామెంట్లలో పెడతారు. అది ఇతరులు చదువుకుని మనకు కొంచెం వ్యాపారం జరుగుతుంది, బేరాలు వస్తాయని అనే ఉద్దేశంతో. రెండోది, మనం ఇంతమందిలో బాగా కనీసం 4 ఒక 6 ఫ్రీగా పంపడం ద్వారా మనకి అంత లాస్ ఏమీ ఉండదు. చాలామంది ఎంగేజ్ అవుతారు, మన ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది అనే ఈ స్వార్థాలతోటే తప్ప మన దగ్గర దుంపలు ఎక్కువైపోయి కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ ఈ ఫ్రీ గివేవే పెట్టలేదండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నిజంగా మీరు ఇంటి దగ్గర పెంచుకోవాలని చాలా ఆశపడుతూ ఈ చిన్న అమౌంట్ కూడా మీరు పెట్టుకోలేము అనే పరిస్థితిలో మీరు ఉంటే మాత్రం మా వీడియోలు కంటిన్యూగా ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు ఏదో రోజుని ఫ్రీగా దుంపలు గెలుచుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ నుంచి సాధ్యమైన మట్టికి ఏ వీడియోలో ఫ్రీ గివేవే ఉంటుందో ఏ వీడియోలో ఉండదో అనేది మేము చెప్పమండి. ఎందుకంటే ఫ్రీ గివేవే ఉందంటే ఆ వీడియో చూసి అందరూ కామెంట్లు చేస్తారు, లేదంటేనేమో ఎవరు కామెంట్లు చేయట్లేదు. కాబట్టి ఎవళ్ళైతే నిస్వార్థంగా మా వీడియోలు చూస్తారో వాళ్ళు మాత్రమే గెలుచుకునేలా ఇక్కడ నుండి ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. మొన్నటి వీడియోలు అంటే వాళ్ళు వీళ్ళు అనేది లేదు, ఎవరైనా గెలుచుకోవచ్చు. కానీ ఇక్కడ నుంచి ఫ్రీ గివేవే గెలుచుకోగలిగిన వారు ఎవరంటే మా వీడియోని కంటిన్యూగా చూసే వాళ్ళు మాత్రమే గెలుచుకునేలా చేస్తామండి. అలాగే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు నిజంగా ఇంటి దగ్గర ఈ కలవ పువ్వుల మొక్కలు పెంచుకుని కలవ పువ్వులు పూయించుకోవాలని ఇష్టం ఉండి మీరు ఈ చిన్న అమౌంట్ని పెట్టుకునే స్థితిలో మీరు లేకపోతే మీరు మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. కేవలం 100 రూపాయలు బస్ ఛార్జ్తో మీకు 2 రకాల కలవ పువ్వు మొక్కలు ఫ్రీగా పంపించేలా మేము మీకు ఒక మార్గం చెప్తాము. ఆ మార్గం అంటే ఏమీ కాదండి, మీరు మా కోసం యూట్యూబ్లో కొన్ని గంటల సేపు మా వీడియోలని చూసి మీ సమయాన్ని మాత్రం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఓన్లీ బస్ ఛార్జ్ మాత్రం 100 రూపీస్ మీరు పెట్టుకోవాలి. ఇంకా ఈ 2 రకాల మొక్కలు కూడా మీకు ఫ్రీగా పంపిస్తామండి. కానీ మీరు మాత్రం మా కోసం కొన్ని గంటలు యూట్యూబ్లో మీ సమయాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. దీనికి మీరు ఓకే అనుకుంటే మాత్రం మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అలాగే రాబోయే వీడియోలో కూడా మీరు గివేవే గెలుచుకునేలా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి కానీ లేదా 2 ఎడ్స్ కానీ మీరు గెలుచుకునేలా మేము ప్లాన్ చేస్తామండి. ఎందుకంటే మొక్కలైతే మనకి ఎక్కువగా దొరుకుతాయండి, అవి ఎక్కువగా పంపించేయచ్చు. దుంపలైతే కొంచెం అరుదుగా దొరుకుతాయి కాబట్టి అవి తక్కువగా మనం ఇవ్వగలము. దాన్ని బట్టి ఆలోచించి ఇక్కడ నుండి మనం మ్యాక్సిమం అన్ని వీడియోల్లో కానీ లేదా అక్కడక్కడ ఒక్కొక్క వీడియోలో కానీ ఈ ఫ్రీగా దుంపలు మొక్కలు పంపించేలా మాత్రం ప్లాన్ చేస్తామండి. మా వీడియోలు మీరు ఖచ్చితంగా చూస్తూ ఉండండి. ఇంకా మేము లేనోళ్ళం అని చాలామంది మాకు కాల్ చేస్తున్నారు కదండి ఈ చిన్న అమౌంట్కి కూడా. అసలు ఎవరు లేనోళ్ళు మీరు చూద్దరు కానీ వచ్చే వీడియో చూడండి. అసలు మా పేదరికం కోసం చూస్తే మీకు మతిపోద్దన్నమాట. మేము ఏ స్థితిలో నుంచి బ్రతికొచ్చాము, ఇప్పటికీ ఏ స్థితిలో ఉన్నామనేది మీరు వచ్చే వీడియోలో చూద్దరు కానండి. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.